నేను మా అమ్మ నాన్నతోనే ఉంటాను, నేను చాలా క్లోజ్ వాళ్ళతో. సో నాకు నా ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ నవ్వుతారు, నువ్వు ఇంకా ఇంట్లో ఉంటావా, ఇంకా అమ్మతో ఉంటావా, వై డోంట్ యూ మూవ్ అవుట్, వై యూ నాట్ ట్రావెలింగ్ అలోన్ అరౌండ్ ద వరల్డ్. ఇప్పుడు అది బికాజ్ ఇప్పుడు ట్రెండ్ అది కదా, బ్యాగ్ ప్యాక్ వేసుకుని యూరోప్ అంతా తిరగడం అలోన్. ఇట్స్ అంటే మన సినిమాల వల్ల మరి వాట్ ఎవర్ దట్ ఈస్ ద ట్రెండ్. సో వై యూ నాట్ డూయింగ్ దాట్. అండ్ ఆ పియర్ ప్రెషర్ అదంతా పక్కన పెడితే మా అసోసియేషన్స్ లైక్ ఇందాక నేను అడిగాను కదా, హౌ విల్ వీ నో who is good for us and who is not good for us? I mean, when you come across people. Yes, when I come across. And relatives and all, at least I know that they well wishers and manaki telusu. మనకు స్వాతి ఒకటి ఏమైపోయామనంటే మనం మన మనస్సుని మన బ్రెయిన్ని ఉపయోగించడం తగ్గిపోయింది. మనం ఆల్ ద టైం మనం ఏదొచ్చినా గూగుల్లో సెర్చ్ చేయడం, లేకపోతే ఇంకొక దాని మీద డిపెండ్ అయిపోవడం. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. నేను మధ్యాహ్నం పవర్ న్యాప్ తీసుకుంటాను. అంటే జస్ట్ ఒక చిన్న కునుకు, దాన్ని తెలుగులో చెప్పాలంటే కునుకు. అంటే ఒక 10 నిమిషాల, ఐ థింక్ ఒక 25 మినిట్స్. బట్ 25 నిమిషాలు నేను నిద్రపోను. జస్ట్ ఐ లే డౌన్ అండ్ నా థాట్స్ని మార్నింగ్ లేచినప్పటి నుంచి అప్పటి వరకు ఉన్న థాట్స్ అన్నిటిని రిజాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాను. యా, రిజాల్వ్ చేసినప్పుడు ఏంటంటే రిలాక్స్ అవుతాం. స్లీప్ ఈజ్ నథింగ్ బట్ యూ రిజాల్వ్ ఆల్ యువర్ థాట్స్. నీ యొక్క ఆలోచనలన్నిటినీ యూ జస్ట్ షట్ ఇట్ డౌన్, దాన్ని మూత మూసి పెట్టేస్తావు. దెన్ న్యాచురల్గా నువ్వు అక్కడ ఏమైపోతావు అంటే యూ రిలాక్స్ దే. సో మళ్ళీ లేచినప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మనం బయటకు వస్తాం. దిస్ వాట్ థింగ్. నేను ఆ 25 నిమిషాల్లో చాలా అంటే ఒక మొదటి 5-10 నిమిషాలు నేను నా థాట్స్ని అలా రిజాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాను. కాన్షియస్గా ఎఫర్ట్ పెట్టక్కల జస్ట్ అలా ఇనీషియల్గా నాకు కూడా ఉండేది కరెక్ట్. అది మనం పడుకుని చక్కగా దాన్ని థాట్స్ని నేను అన్ని రిజాల్వ్ చేయను. నేనేంటంటే ఒక దాని మీద ఫోకస్ చేసుకుని ఈ థాట్స్ అన్ని పడిపోతుంటాయి. నేను స్లోలీ ఇది కూడా పడిపోతుంది. దెన్ ఐ ఎంటర్ ఇన్ టు స్లీప్. ఆ నిద్ర ఎంటర్ అయినప్పుడు ఎలా ఉంటుందని అంటే ఒక మెడిటేటివ్ స్లీప్ లాగా ఉంటుంది. అంటే యూ నో దట్ యు ఆర్ స్లీపింగ్. But you're also processing లేదు ఇంకా లోపల. జస్ట్ ఐ నో దట్ ఐఎమ్ స్లీపింగ్ అండ్ ఐ షుడ్ అవేక్ బై దిస్ టైమ్ అనేటువంటిది తెలుస్తుంటుంది, కాన్షియస్గా ఉంటాం. నైట్ టైం పడుకున్నాం అనుకో, ఐ డోంట్ నో దట్ ఐఎమ్ స్లీపింగ్. దట్ ఇస్ ది డిఫరెన్స్ అన్నమాట. సో అలాగేంటంటే మధ్యాహ్నం పూట నేను పడుకుంటాను. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను 3కి అలాగ జస్ట్ ఐ వాంట్ టు జస్ట్ లే డౌన్ అండ్ రిలాక్స్ మై బాడీ, నా శరీరాన్ని అలా పడుకోబెట్టాను. నేను మా బయట వాళ్ళకి చెప్తాను, కరెక్ట్గా నన్ను 3:25 కల్లా నాక్ చేయ డోర్ అని అంటాను. డూ యూ నో, వాళ్ళు 3:25కి నాక్ చేయడానికి 3:23కి వస్తారు. నేను 3:23కి లేచి కూర్చొని ఉంటాను. ఐ బిలీవ్ యూ. అంటే ఈ ఎనర్జీ, ఇది డ్రైవ్ ఎక్కడి నుంచి ఉంది? నాకు సెల్ ఫోన్ పెట్టుకున్నాను. అస్సలు నేను అలారం పెట్టుకొని సెల్ ఫోన్ పెట్టుకోను. నా మైండ్ని ట్యూన్ చేసి పెడతాను. నా బ్రెయిన్ని, మైండ్ అంతా కూడా దాన్ని ట్యూన్ చేస్తాను. కరెక్ట్గా 1 సెకండ్ అటు ఇటు కాకుండా లేపుతుంది. నీకు ఎక్స్పీరియన్స్ ఉందో లేదో తెలియదు కానీ పూర్వం రోజుల్లో నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు మా ఇంట్లో ఆవులకి అంటే గంజి అంటే కడిగింది ఇవన్నీ కలిపేసి కూరగాయ ముక్కలు అన్నీ కట్ చేసినవంతా కూడా పెట్టేవారు బయట. అది 11 o'clock 11:30 ఎంతకో పెట్టేవారు. అది ఒక 2 రోజులు కరెక్ట్గా తాగుతుంది. 3వ రోజు నుంచి మా ఇంట్లో మా అమ్మమ్మగారు కానీ వాళ్ళు ఎవరైనా లేట్ అయ్యేవారు కానీ అది కరెక్ట్గా 11:30కి వచ్చి నిలబడుతుంది. అసలు మేము చూస్తే ఎవరే వాట్ టైం సెన్స్ దానికి. కాకి కూడా అంతే, కరెక్ట్గా టైంకి వచ్చి అరుస్తుంది. అది వెయిట్ చేస్తుంది, మనం పెట్టకపోతే అరుస్తుంది. అది అరుస్తుంది. నాకు అనిపిస్తుంది అంత టైం సెన్స్ ఎక్కడున్నాయి వాటికి. అంటే టైం అనేది మనం చూసుకునే డైల్ ఒక్కటే కాదు, టైం అనేది నేచర్లో ఉంది. అది మనల్ని ప్రిపేర్ చేస్తుంది. మనం కనుక ప్రిపేర్ అయితే అవుతుంది. మనము నేచర్కి మనం దూరం అయిపోయి మనం ఏం చేస్తున్నామంటే జస్ట్ ఒక ఈ వస్తువులకి దగ్గర అయిపోతున్నాం. వస్తువులకి దగ్గర అయి మన ఇన్స్టింక్ట్స్ తగ్గిపోతున్నాయి. లోపల మన మైండ్ని వాడుకోవట్లేదు. నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ని నువ్వు జీవితంలో నువ్వు చూసావు, ఒక వ్యక్తిని చూసావు, మేల్ ఆర్ ఫీమేల్ ఎనీబడి, నీకు ఖచ్చితంగా నీ మైండ్ కానీ నీ బ్రెయిన్ కానీ కరెక్ట్గా యాక్టివేట్ అయ్యి ఉండి నువ్వు ఫోకస్ చేయగలిగితే యూ కెన్ రియలీ నో ఇది నా కప్ ఆఫ్ టీ కాదు. మైండ్ఫుల్నెస్ అంటారా? ఓకే. అండ్ ఇది నా కప్ ఆఫ్ టీ అని యూ కెన్ రియలీ డిసైడ్. రైట్. యా, ఇంటరాక్టింగ్ విత్ దిస్ పర్సన్, either female or male. Pay attention. Yeah.
నువ్వు యూ జస్ట్ పే యువర్ మైండ్, నీ మైండ్ని, నీ బ్రెయిన్ని యూ జస్ట్ ఫోకస్, కాన్సన్ట్రేట్ ఆన్ దట్. బట్ అట్ 16 at 17 స్వాతి, ఎలా వస్తుందండి ఆ గైడెన్స్? 16-17కి ఇంకా ఎక్కువ ఉంటుంది ఆ ఫోర్స్, ఇంకా ఎక్కువ ఉంటుంది. బట్ ఆ టైం ఏంటంటే అన్నీ ఒక ప్రెషర్ ఉంటుంది లోపల, అది కావాలి ఇది కావాలి ఇలాగా అలాగా అనేటువంటి ఉంటాయి కాబట్టి అప్పుడు మనం ఎక్సర్సైజ్ చేయలేము. బట్ అందుకే అంటున్నాను కదా, చైల్డ్హుడ్ నుంచి అంటే చిన్నపిల్లల ప్రాయం నుంచి కూడా ఇళ్లల్లో ఆ సంస్కారం అలా నేర్పడం మొదలు పెడితే ఖచ్చితంగా 15 ఏంటి 16 ఏంటి చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం అలవాటైతే. ఇప్పుడు సంగీతం ఉంది, చిన్నప్పుడు తండ్రి, నేను కొన్ని ఇళ్లలో చూస్తుంటాను, చిన్న పిల్లలు ఉంటారు కదా, చాలా అంటే మంత్ బేబీస్ ఉంటారు, లేకపోతే ఇంకొద్దిగా అంటే 1 year 1.5 year, వాళ్ళ అమ్మోడిలో పడుకొని ఉంటారు. ఆ తల్లి సంగీతం నేర్పుతుంటుంది ఒక 5గురికి. ఈ పిల్ల కూడా ఇలా అంటుంటుంది, ఇది చిన్నపిల్ల, దీనికి తెలియదు ఏమి, వాళ్ళు అంటుంటారు, ఈవిడ అంటుంటుంది, ఇలా అంటుంటుంది. అంటే ఆల్రెడీ అది ఒక సంస్కారం, ఒక బ్యాక్గ్రౌండ్ అలా తయారవుతుంది. అలాగేంటంటే నువ్వు అడిగిన క్వశ్చన్ చాలా ఇన్డెప్త్గా దాని మీద అనలైజ్ చేయాలి. మన మైండ్కి, మన బ్రెయిన్ కంటే పవర్ఫుల్ వెపన్ ఈ భూమి మీద ఏది లేదు. ఐ అగ్రీ అండి, డెఫినెట్లీ. ఎంత పవర్ఫుల్ కాకపోతే ఈరోజు ఇంత టెక్నాలజీని బయటికి తీసుకొచ్చింది ఒకటి, అది మన బ్రెయినే కదా. నా లోపల ఉన్న ఎనర్జీ, నా లోపల ఉన్న పవర్ని నేను అప్రిషియేట్ చేసుకోవట్లేదు, అసలు నేను టచ్ చేయట్లేదు.